గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వ శాంతి పర్వంలో ఉన్నాం. శాంతి పర్వంలో కూడా మనం ఇరవై 5 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఈ రోజున 26వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. किं भक्षं चाप्यभक्षं च किंच देयं प्रशस्यते किंच पात्रमपात्रं वा तन्मे ब्रूहि पितामह. పితామహ తాతయ్య అడుగుతున్నాడు ధర్మరాజు వ్యాసుల వారిని. తిన తగినదేది, తిన తగనిదేది, అలానే దానం ఇచ్చే దానిలో ఉత్తమం ఏది, పాత్రం ఏది, అపాత్రం ఏది నాకు చెప్పయ్యా. వ్యాస ఉవాచ అత్రాప్యుదాహరంతీమం ఇతిహాసం పురాతనం సిద్ధానాంచైవ సంవాద మనోశ్చైవ ప్రజాపతే. నైనా ఈ విషయంలో పురాతనమైన ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగింది, ఖచ్చితంగా జరిగిన కథ ఒకటి ఉందయ్యా. ఇది సిద్ధులకిను ప్రజాపతి అయిన మనువుకు జరిగిన సంవాదం. ఋషయస్తు వ్రతవరా సమాగమ్య పురావిభం ధర్మం ప్రప్రచురాసీనాం ఆదికాలే ప్రజాపతిం. వ్రతనిష్ఠులైన ఋషులు మనువు దగ్గరికి వెళ్ళి ధర్మాన్ని గురించి ప్రశ్నించారు. కథమన్నం కథం పాత్రం దానమధ్యయనం తప కార్యం చేత్ సర్వం సంసవైత్వం ప్రజాపతే. ఇదే నువ్వు అడిగిన ప్రశ్నే వాళ్ళు అడిగారు. తినతగినదేది, పాత్రం ఏది, అపాత్రం ఏది, దానం ఏది, అధ్యయనం ఏది, తపస్సు అంటే ఏమిటి, చేయదగినదేది, చేయతగనిదేది, ఇదంతా చెప్పండి అని అడిగారు. తైరేవ ముక్తో భగవాన్ మను స్వయంభువ బ్రవీత్ శుశ్రూషధ్వం యథావృత్తం ధర్మం వ్యాస సమాసత. అలా అడగగానే స్వయంభవ మనువు చెప్పాడు. ఉన్నది ఉన్నట్లుగా ధర్మం ఏదో విస్తారంగా సంగ్రహంగా చెప్పాడు. అనాదేశే జపోహోమ ఉపవాస్తథైవచ ఆత్మజ్ఞానం పుణ్యనజ్జ యత్ర ప్రాయశ్చ తత్పర అనాదిష్టం తథైతాని పుణ్యాని ధరణీభృత సువర్ణప్రాశనమపి రత్నాదిస్నానమేవ చ దేవస్థానాభిగమనం ఆజ్యప్రాశనమేవ చ తాని మేజ్యం పురుషం కుర్వంచాసు ససంశయః. దోషానికి ప్రాయశ్చితం చెప్పని సందర్భంలో ఆత్మజ్ఞానం, పుణ్యనదులు, జపహోమాదులపై ఆసక్తి గలవారు ఎవరైతే ఉన్నారో అటువంటి దేశం అక్కడ కాలు పెడితే చాలు వాడికి ఆ మానవుణ్ణి పవిత్రతని చేస్తుందిట. అలాగే పర్వతాలు, సువర్ణం కడుపులోని గ్రహించడం, రత్నస్నానం, దేవాలయాలకు వెళ్ళటం, నేతిని లోపలికి గ్రహించడం అనే పుణ్యకార్యాలు కూడా మానవుణ్ణి శీఘ్రంగా పవిత్రుణ్ణి చేస్తాయి. ఇందులో సందేహం లేదు. స గర్భేణ భవేత్ ప్రాజ్ఞ కదాచిదపి మానవ దీర్ఘమాయురధేచ్ఛన్ని త్రిరాత్రంచోష్ణభో భవేత్. ప్రాజ్ఞుడనేవాడు ఎప్పుడు కూడా గర్వంతో ఉండకూడదు. దీర్ఘాయువు కోరేవాడు గర్వపడితే 3 రాత్రులు తప్తకృత్యం అనే ప్రాయశ్చితం చేసుకొని ఉష్ణపుడు కావాలి. ఆ దత్తస్యానుపాదానం దానమధ్యయనం తప అహింసా సత్యమక్రోధ ఇజ్జా ధర్మస్య లక్షణం. ఇవ్వని దానిని తీసుకోవటం, తీసుకొనకుండా ఉండటం, తీసుకోవటం కాదు. అలానే దానం పట్టడం, అధ్యయనం చేయడం, తపస్సు చేయటం, అహింసతో ఉండటం, సత్యంతో ఉండటం, కోపం లేకపోవటం ఉండటం, యజ్ఞాలు ఆచరించడం,
ఈ ధర్మం అని చెప్పబడుతుంది. ధర్మానికి లక్షణాలు ఇవన్నీ ఉండాలి అన్నమాట. స ఏవ ధర్మ స్వధర్మ దేశకాల ప్రతిష్ఠ ఆదానం ఆనృతం హింస ధర్మో యావస్థితిక స్మృత. ఆ ధర్మమే దేశకాలను బట్టి ఒక్కొక్కసారి అధర్మంగా నిలుస్తుంది. దొంగతనం, అసత్యం, హింస అనేవి అవస్థా విశేషాన్ని బట్టి ధర్మం కూడా అవుతాయి ఒక్కోసారి. ద్విబౌధౌ చాప్యుభావేతౌ ధర్మాధర్మౌ జానతాం అప్రవృత్తి ప్రవృత్తస్య వైవిధ్యం లోకవేదయో. తెలిసిన వారికి ధర్మాధర్మాలు రెండు విధాలుగా భాషిస్తాయి. లోకంలోనూ వేదంలోనూ ప్రవృత్తి ఉండటం ఒకటి, లేకపోవడం ఒకటి, ఇలా రెండు విధాలు. అప్రవృత్తేర మర్చత్వం, మర్చత్వం కర్మణ ఫలం, అశుభస్యాశుభం విద్యా శుభస్య శుభమేవ చ ఏతయోశ్చోభయోశ్చాతం శుభాశుభతయా తథా. ప్రవృత్తి లేకపోవటం వల్ల అమర్చత కలుగుతుంది. మర్చుడవడం అనేది కర్మ యొక్క ఫలమే. అశుభకర్మకు పాపం ఫలం, శుభకర్మకు పుణ్యం ఫలం. మనం అశుభాలు చేస్తే దాని ఫలం ఏమిటంటే పాపం, అలానే శుభకర్మలు చేస్తే పుణ్యం. లోకకర్మలు వేదకర్మలు రెండింటికి కూడా అలా శుభాశుభ ఫలాలు ఏర్పడతాయి. దైవంచ దైవ సంయుక్త ప్రాణస్య ప్రాణతస్య అపేక్షాపూర్వకరణాత్ అశుభానాం శుభం ఫలం. దైవ సంబంధం, దైవ సంయుక్తం, ప్రాణ సంబంధం, ప్రాణమునిచ్చేది అనే 4 రకాల కర్మని అపేక్షతో చేయటం వల్ల అశుభాలకు శుభఫలం కలుగుతుంది. ఊర్ధ్వం భవతి సందేహాత్ ఇహ దృష్టార్థమేవ చ అపేక్షాపూర్వకరణాత్ ప్రాయశ్చిత్తం విధీయతే. పరలోకం ఉందా లేదా అనేది సందేహం, కానీ ఈ లోకంలో ఫలం ప్రత్యక్షంగానే కనిపిస్తూ ఉంటుంది. అట్టి పనిని ఆసక్తితో చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి సుమా. క్రోధ మోహాకృతే చైవ దృష్టాంతాగమ హేతుభిః శరీరాణాం ఉపక్లేశ మనసస్య ప్రియా ప్రియే తదౌషధైశ్చ మంత్రైశ్చ ప్రాయశ్చిత్తైశ్చ శామతి. కోపం, మోహం, తర్వాత ఇటువంటి కర్మలు విషయంలో ఏమిటయా ప్రాయశ్చితం అంటే శరీరాన్ని శుష్కింప చేసుకుంటమే. ఉపవాసమేకరాత్రం దండోత్సర్గేన రాధిపా విశుద్ధేతాత్మశుద్ధ్యర్థం త్రిరాత్రం తు పురోహిత. శిక్ష కనుక రాజు సరిగ్గా వేయకపోతే దోషికి ఆ రాజు ఒక రాత్రి ఉపవాసం చేయాలి. అదే పురోహితుడైతే ఆత్మశుద్ధి కోసం 3 రాత్రులు ఉపవాసం చేయాలి. రేపు మనం 18వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.